హీరా గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన వారెవరిని మోసం చేయలేదని ఆ సంస్థ ఎండీ నౌహరీ షేక్ తెలిపారు. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమె విచారణ కోసం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. డిపాజిటర్లు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరి పెట్టుబడికి రెండింతలు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇన్వెస్టర్ల డబ్బును న్యాయస్థానంలో ఇప్పటికే డీడీ రూపంలో డిపాజిట్ చేశానని నౌహీరా షేక్ తెలిపారు. ఆస్తులు అమ్ముకునేందుకు సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని, ఇప్పటి వరకు డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలు ఈడీకి సమర్పించారని వెల్లడించారు. ఇకపైన ఇన్వెస్టర్లతో కలిసి వ్యాపారం కొనసాగిస్తారని నౌహీరా షేక్ పేర్కొన్నారు. ఎవరికి ద్రోహం చెయ్యలేదు, చెయ్యను. నేను ఎక్కడ పారిపోలేదు, నేను పారిపోను. నేను నిజంగా బతికినాను, నిజంగా బతుకుతున్నాను. ఇక నా ఇన్వెస్టర్లతో కలిపి, నా మెంబర్స్తో కలిపి ఇంకా పూర్తి జీవితాంతం నేను సంతోషంగా నా బిజినెస్ని నేను నడుపుతాను. నేను సుప్రీంకోర్టుని, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేను గెలిచినాను. నాకు న్యాయం గెలుస్తుందని ఒకరోజు నాకు నమ్మకం ఉన్నింది. ఆ నమ్మకంతో పాటు నేను పోరాటం చేసినాను, చాలా పెద్ద పోరాటం చేసినాను. ఎన్ని స్టేట్లు నన్ను సతాయించినారో ఆ స్టేట్ల పైన, యూనియన్ ఆఫ్ ఇండియా పైన అంతా చేసినాను. ఇప్పుడు నా తరపున సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఇక దేవుని